హాయ్ పీపుల్. నేను ఫస్ట్ టైం ఒక ఎల్డర్ పర్సన్ తో మాట్లాడినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ద వర్డ్ ఎల్డర్ కమ్స్ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. లెట్ మీ షేర్ యూ మై స్టోరీ. నా కన్వర్సేషన్ ఒక విజిలెంట్ ఆఫీసర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుండి హూ ఇస్ ఆల్సో ఏ కమెడియన్, పర్ఫార్మ్డ్ ఇన్ మోర్ దెన్ 20 కంట్రీస్. లెట్స్ గో. నాలాంటి వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే హెల్త్ బాగున్నా బాగాలేకపోయినా పక్క గ్రౌండ్కి వెళ్ళి కూర్చుంటాం. సో ఇలానే ఒక రోజు వెళ్ళి నేను గ్రౌండ్ ఫోన్ వాడుతూ ఒక బ్రోకెన్ బ్రెంచ్ మీద కూర్చున్నా. అండ్ ర్యాండమ్ గా ఒక ఎల్డర్ పర్సన్ వచ్చి నా పక్కన కూర్చున్నాడు. అండ్ ఐ వాజ్ లైక్, ఇప్పుడు ఫోన్ వాడితే ఏమనుకుంటారో ఏమో అని ఫోన్ పక్కన పెట్టి ఐ స్టార్టెడ్ యాక్టింగ్ లైక్ ఐఎమ్ డూయింగ్ నథింగ్. మేమేం మాట్లాడుకున్నామో చెప్తా, కానీ ద పాయింట్ వాజ్ దట్ ఎల్డర్లీ పర్సన్ డి నాట్ మేక్ మీ ఫీల్ సఫకేటెడ్. అంటే లైఫ్ గురించి అడిగి, జాబ్ గురించి అడిగి, శాలరీ గురించి అడిగి సఫకేట్ చేయలేదు నన్ను. లిజన్ టు ద స్టోరీ. ఆ పెద్ద ఆయననే నన్ను పిలిచి ఫోన్ గురించి ర్యాండమ్ గా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఈ ఫోన్ ఎలా ఉంటుంది, కొత్త ఫోన్స్ ఏమేమి వచ్చాయి, అండ్ ఆ మెల్లమెల్లగా కన్వర్సేషన్ లో ఆ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇంకా ఆయన మంచిగా ఆ చిన్న ఫోన్ లో పాటలు పెట్టి స్టార్టెడ్ సింగింగ్ ఆల్సో. అండ్ గోపాల్ చెప్తున్నాడు, ఈ ఫోన్ ఛార్జింగ్ పెడితే 3 days వరకు కంటిన్యూస్ గా పని చేస్తూనే ఉంటది. అండ్ ఇంట్రెస్టింగ్ ఎక్కడ అనిపించిందంటే ఈ సెడ్ అబౌట్ చదువు అందరు చదువుతారు, అకాడమిక్స్ అందరికి ఉంటాయి, ఎవ్రీ వన్ విల్ ఫోర్స్ కిడ్స్ టు స్టడీ, కానీ వాళ్ళకి దే నీడ్ సమ్ పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ టు బీ జాయ్ఫుల్, ఎంజాయ్ చేయాలి, వాళ్ళు ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళ లైఫ్ లో. లైక్ మై గ్రాండ్ సన్ విల్ ప్లే కీబోర్డ్, చాలా బాగా వాయిస్తాడు, అండ్ ఈ గ్రౌండ్ లో చాలా మంది వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ ఆడతారు, ఇలా ఏదో ఒకటి ఉండాలి. ఇంకేం చెప్పాడంటే ర్యాండమ్ గా ఒక పోయం పాడాడు. ఐ డెంట్ అండర్స్టాండ్ దట్ ఈస్. ఐ ఆస్క్డ్ హిమ్ ఏంటిది అంటే హి సెడ్, ఇదే నా పాయింట్, ఇలా పోయం పాడి పద్యాలు పాడితే మీకు ఎలా అర్థం అవుతాయి, మీకు అర్థమైనట్టు మీరు ఎలా అర్థం చేసుకుంటారో అలా చెప్పాలి కదా అని చెప్పి హి సెడ్ ఆ పోయం మీనింగ్ ఏంటంటే రాముడు ఒక మంచి బాలుడు, అంతే. అండ్ టు ద ఎండ్ ఆఫ్ ద కన్వర్సేషన్ అసలు మేము ఒక అన్నెసెసరీ టాపిక్ గురించి మాట్లాడాం. అండ్ ఇట్ వాజ్ అబౌట్ వైఫ్ ఇంకా లవర్ కలిసి హస్బెండ్ ని చంపేయడం, వై దే ఆర్ డూయింగ్ దట్, కోర్ట్స్కి వెళ్ళొచ్చు కదా. అంటే ఇట్స్ నాట్ అబౌట్ మేము మాట్లాడింది కాదు, చాలా క్యాజువల్ గా ఫ్రెండ్స్ లాగా ఒక చిల్ కన్వర్సేషన్. తను నా ఏజ్ కి వచ్చి మాట్లాడినట్టు, ఇది వైభవం అబ్బా మేము, దట్ ఈస్ ద ఫైనల్ థింగ్. అలాంటి కన్వర్సేషన్స్ ఇంకెన్నో కావాలి నాకు నా లైఫ్ లో. ఇంకో రోజు ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్.